ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని మన కోసం ప్లీజ్ లైక్ చేయండి, తీసుకువచ్చారండి. షేర్ చేయండి, ఆ సబ్స్క్రైబ్ సందేశం చేయండి ఫ్రెండ్స్. ఏమిటంటే బాబా ఈ గారు వీడియో మీరు తన ఫస్ట్ టైం బిడ్డలతో ఈ చూస్తుంటే విధంగా చెప్తున్నారండి. తల్లి, ఈ రెండింటిలో ఒకటి తాకు, వెంటనే నీ గురించి, నీ సమస్య గురించి తెలుసుకోమ్మా. అస్సలు వదులుకోక బిడ్డ, తప్పకుండా నీ బాబా మాటలు వింటావు కదా అని బాబాగారు ఈ వీడియోలో తన బిడ్డలకై ఒక బంగారు దీపాన్ని, రెండవది వెండి దీపాన్ని చూపిస్తూ ఉన్నారండి. ఈ రెండింటిలో ఒకటి ఎంచుకోవడం వల్ల బాబాగారు తన బిడ్డల గురించి, తన బిడ్డల యొక్క సమస్య గురించి, దాని పరిష్కారం గురించి చెప్తున్నారండి. నీ మనసులో బాబాగారిని మనస్ఫూర్తిగా తలుచుకొని, మీకు ఏది దీపం అయితే మీకు తాకాలనిపిస్తుందో ఆ దీపాన్ని తాకావు గనుక మన గురించి బాబాగారు ఏం చెప్తున్నారో ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందాం. అయితే మొదటిగా బంగారు దీపం తాకినటువంటి వారు ఎవరున్నారో ఆ బిడ్డల గురించి చెప్తున్నారండి బాబాగారు. ఈ విధంగా చెప్తున్నారు. బిడ్డా, ఈ బంగారు దీపాన్ని తాకిన నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి తల్లి. ఈ దీపం ఎప్పుడూ నీ ఇంట్లో వెలుగుతూనే ఉంటుంది. ఈ దీపం నీ ఇంట్లో వెలుగుతూనే కాకుండా ఎన్నో శుభకార్యాలను కూడా కలిగిస్తుందమ్మా. అవును బిడ్డ, నువ్వు ఆశిస్తున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. నిన్నే నమ్ముకున్న వాళ్ళని నువ్వు జాగ్రత్తగా చూసుకునేలాగా చేస్తుంది. నీ కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగితే తల్లడిల్లిపోతావు కదా తల్లి. నువ్వు ఈ దీపంలాగే నీ వాళ్లకు నువ్వు వెలుగు పంచాలని వాళ్ళ చుట్టూనే తిరుగుతుంటావు. వాళ్ళు బాగోగులే చూసుకుంటూ ఉంటావు. వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటూ ఉంటావు. దానికోసం నువ్వు ఎంతో కష్టాన్నైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావు కదమ్మా. నీకు నీ వాళ్ళు బాగుంటే చాలు, నీ గురించి అస్సలు ఆలోచించుకోవు. వాళ్ళు ఆనందంగా ఉంటే నువ్వు తిన్నా తినకపోయినా నువ్వు కూడా సంతోషంగానే ఉంటావు. అవునా కదా తల్లి. వాళ్ళని చూసుకోవడానికి నువ్వు ఎలాగున్నావో మరి నిన్ను చూసుకోవడానికి ఈ తండ్రి ఉన్నాడులే. నీకు నీ కుటుంబం ఎలా ముఖ్యమో నాకు నా కుటుంబం అంతే ముఖ్యం. నువ్వు ఎలా నీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని కోరుకుంటావో నేను కూడా నా బిడ్డలు కూడా అంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. నువ్వు వారి కోసం కష్టపడితే నేను మీ అందరి కోసం నువ్వు వారి కోసం కష్టపడితే నేను నీ అందరి కోసం కష్టపడతానమ్మా. ఎంతో బాధలో ఉన్నా నేను నీకు ఓదార్పునిస్తాను. ఇంతమంది కోసం కష్టపడుతున్న నిన్ను ఒక మంచి స్థాయిలో నిలబెడతాను తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా నీకు ఎవరూ లేరని అనుకోకు. ఒకవేళ నీ కుటుంబం కష్టాల గురించే నువ్వు ఆలోచిస్తున్నట్లయితే ఇక దాని గురించి ఆలోచించవద్దు. ఎందుకంటే తల్లి, అవన్నీ కూడా నేనే తీర్చబోతున్నాను. నీ కుటుంబాన్ని సంతోషంగా ఉండబోతున్నాను. వాళ్ళు సంతోషంగా ఉంటే నీకు ఆనందమే కదా. అయితే ఇక దేని గురించి నువ్వు ఆలోచించకు. ఈ తండ్రి పైన భారం వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు. అతి త్వరలోనే నీ చేతిలోనే నీ జీవితాన్ని చక్కబెట్టుకుంటావు. నీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకునేలా నేను ఆశీర్వదిస్తానమ్మా. ఆ పని నేనే చేయగలను. కానీ నీ చేతులతో చేసుకుంటే నీకు అదొక సంతోషం కదా. నా వారు నా వల్ల చాలా ఆనందంగా ఉన్నారు, వారి సంతోషానికి కారణం నేనే అని నువ్వు ఇంకా సంతోషిస్తావు. ఈ కారణంగానే నీ వారికి మంచిని నీ చేతే చెప్పించబోతున్నాను. నువ్వు దేని గురించి ఆలోచించకుండా నువ్వు సంతోషంగా ఉండు. బిడ్డా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నీ కుటుంబం కోసం ఇంత కష్టపడుతూ నువ్వు ఎలాంటి వాళ్ళ ముందు దిగజారుకుంటూ దిగులు దిగులు పడుతూ కూర్చుంటే వాళ్ళు మాత్రం ఎలా సంతోషంగా ఉండగలరమ్మా. అందుకే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నువ్వు దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ నేను చేసేస్తాను. నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో తప్పకుండా విజయం సాధిస్తావు. నీ చుట్టుపక్కల వాళ్ళందరూ నీ గురించి, మీ కుటుంబం గురించి చాలా గొప్పగా చెప్తారు తల్లి. అంతకు మించిన సంతోషం నీ కుటుంబానికి ఏముంది చెప్పు. నీ గొప్పతనం గురించి పక్కవారి మాటల్లో
నీ కుటుంబం విన్నప్పుడు వారి కళ్ళల్లో వచ్చే వెలుగుని ఒక్కసారి చూడు. ఆ ఆనందాన్ని అతి త్వరలోనే మీ వారి కళ్ళల్లో నీకు చూపిస్తాను. ఇక దేని గురించి దిగులు చెందకు. నిన్ను నమ్ముకున్న వాళ్లకు నిత్య దీపారాధనలో సంరక్షిస్తూ ఉంటావు. తల్లి, నువ్వు ఈ దీపం ఎంతో పవిత్రమైనదో, ఎంత ముఖ్యమైనదో తెలుసా తల్లి? ప్రతి ఇంట్లో కూడాను కామాక్షమ్మ దీపం వెలుగుతూనే ఉంటుంది. అది అందరికీ ముఖ్యమైన దీపం. అలానే నువ్వు కూడా అందరికీ ముఖ్యమైన దానివే. కానీ రోజంతా వెలిగించిన దీపాన్ని రాత్రికి కొండెక్కించినట్లే నువ్వు నీ వాళ్ళ కోసం ఎంత కష్టపడినా, ఎంత శ్రమించినా నీ వాళ్ళు ఎవరూ నిన్ను పట్టించుకోవడం లేదని ఆలోచిస్తూ ఉన్నావు గదా! నీ బాధ, నీ కష్టాన్ని గురించే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారు. మిగతా అందరూ కూడా మాకేం చేశావని అడుగుతూ ఉన్నారు. అవునా కదా తల్లి? అసలు వారు నిన్ను లెక్క చేయటం లేదు కదా! అదే నీ బాధ, నీ దిగులు. దిగులు పడకమ్మా. అస్సలు బాధపడకు. వాళ్ళు ఏమి ఎలా అనుకోవడం లేదులే. నిన్ను ఎంతో ఇష్టపడుతున్నారు తల్లి. వారు నీ బాబా చెప్తున్నారు గదమ్మా. నువ్వు వారి ముందు కొంచెం దిగులుగా కనిపిస్తే వాళ్ళు తట్టుకోలేరు. నీ స్నేహితులు, బంధువులు అందరూ కూడా అన్నింటిలో నిన్ను ముందుగా ఉండమని చెప్తారు. అంతే. అందరికన్నా నీకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారని గుర్తించు. అందుకే పొరపాటును కూడా కొంచెం కోపంగా ఒక మాట అనేస్తారు. దానికే నువ్వు బాధపడిపోతావలా? బాధపడవద్దు తల్లి. అలా కాకుండా నిన్ను వాడుకుంటున్నారు, నీతో పని చేయించుకుంటున్నారు అని ఎప్పుడూ అపోహపడకు. నీ వారందరికీ నువ్వు ఎంతో అవసరం తల్లి. వారికి నువ్వు ఎంతో ప్రత్యేకం, ఎంతో అపూర్వం. ఈ దీపం నా బిడ్డ అందరికీ ఆత్మీయురాలు. నీ జీవితం యొక్క ఈ దీపంలాగానే వెలుగునిస్తుందమ్మా. నువ్వు సంతోషంగా ఉండు. ప్రతి ఒక్కరికి నువ్వు ఆదర్శంగా నిలబడుతున్నావు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను తల్లి, నీ పైన ఎవరైనా కోప్పడితే అది నీ వాళ్ళైనా పొరపాటును కూడా వారిపై విసుక్కోకు. ఎందుకంటే నీపై ఉన్న ప్రేమ వల్లనే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. దారిన పోయే వాళ్ళందరిపైన వాళ్ళు కోప్పడరు కదా! ఎవరైతే నా వాళ్ళు అనుకుంటారో, ఎవరైతే సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారో, ఎవరైతే ఎదగాలి అని ఆశిస్తున్నారో వాళ్ళు మాత్రమే మన పైన కోపాన్ని చూపించగలరు. కొంచెం కటువుగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళని అపార్థం చేసుకోకు, దూరం చేసుకోకు బిడ్డ. వాళ్ళు నీ చాలా అవసరం. ఈ దీపం నా బిడ్డకు ఈ విషయం చెప్పాలనే నేను వచ్చానమ్మా. పొరపాటును కూడా నీ ఆత్మీయులను దూరం చేసుకోకు. ఎందుకంటే వారి ద్వారానే నీ జీవితం ఆనందంగా మారబోతుంది తల్లి అని ఏ బిడ్డలైతే బంగారు దీపాన్ని తాగారో వాళ్ళ గురించి బాబాగారు ఈ విధంగా చెప్తున్నారు. ఇది ఎందుకంటే మనం కొన్ని క్షణికావేశంలో కొన్ని మనపైన అరిచారనో, లేదంటే మనల్ని విసుక్కుంటున్నారనో మనం కూడా వెంటనే విసుక్కోవడం, వాళ్ళపైన కోప్పడ్డం, అరిచేయడం, వాళ్ళని దూరం పెట్టడం, ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. వాళ్ళు కనపడినా సరే మనం అదే మనసులో పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుకుంటున్నాము. దానివల్ల నష్టం కలిగేది మనకే అండి. ఎప్పుడూ కూడా కొంచెం కటువుగా మాట్లాడినా సరే మన సంతోషం గురించి, మన ఎదుగుదల గురించి, మన గురించి ఆలోచించే వాళ్ళే ఎప్పుడూ మనతోనే ఉండాలి. పొరపాటున వాళ్ళు కోప్పగించుకున్నా మనమే కొంచెం తగ్గి వెళ్ళాలని. కోప్పడినంత మాత్రాన వాళ్ళు మన చెడు కోరుకున్నట్లు కాదు. వాళ్ళని మాత్రమే మన చుట్టూ పెట్టుకోవాలి. వాళ్ళ చేతిలో దారుణంగా మోసపోతూ ఉంటాం. అలా చెయ్యొద్దు. నీ ఆత్మీయులను నువ్వు దూరం చేసుకోవద్దు తల్లి అని బాబాగారు చెప్తున్నారండి. దానికి కారణం వాళ్ళ చుట్టూ, నీ చుట్టూ ఉండటం నీకే చాలా ముఖ్యమని, వాళ్ళ ద్వారానే నువ్వు ఎదుగుతావని బాబాగారు చెప్తున్నారు. ఈరోజు మీ గురించి బాబాగారు చెప్పినటువంటి ఈ మాటలన్నీ జాగ్రత్తగా మీ మనసులో ఉంచుకోండి. ఆత్మీయులను దూరం చేసుకోవద్దు. పొరపాటున మనకు ఏదైనా బాధ కలిగించినా సరే దాన్ని పంచుకోవడానికి నలుగురు వ్యక్తులు ఉండాలని గుర్తుంచుకుంటే చాలు. ఇప్పుడు బాబాగారు వెండి దీపాన్ని తాకిన వారి కోసం నా బిడ్డ ఎంతో కష్టపడుతుంది.
కష్టజీవి. నా బిడ్డ నా బిడ్డ కష్టపడి పైకి రావాలి అని చెప్పి గొప్ప మనసుతో ఉంది. ఈ దీపాన్ని అన్ని శుభకార్యాల్లో, పూజల్లో అన్నింటిలో ఉపయోగిస్తారు. అన్ని పూజల్లో ఎక్కువ ప్రాధాన్యత వీటికి ఉంటుంది. అలానే తల్లి, నువ్వు కూడా ఎక్కువ ప్రాముఖ్యత కలదానివి. నీ కష్టాలన్నీ అంతా అందరికీ ఖర్చు చేయాలని అనుకుంటున్నావు. అందరికీ దానం చేయడంలో నువ్వు ముందుంటావు తల్లి. ఇతరుల డబ్బుకు అస్సలు ఆశపడవు. అలాంటి నా బిడ్డ అందరికీ ప్రత్యేకమే కదా! దానంలోనూ, దయలోనూ నువ్వు కోటీశ్వరురాలివి. అందులో నీకు ఎవరూ సాటిలేరమ్మా. ఉన్న దాంట్లోనే సర్దుకుంటావు. దీపం వెలిగించగానే ఎలా అయితే నిటారుగా వెలిగి అందరికీ వెలుగునిస్తుందో, అలానే నువ్వు కష్టపడుతూ కూడా ఇతరుల నుంచి ఏదీ ఆశించవు. కేవలం నీ కష్టాన్ని మాత్రమే నువ్వు నమ్ముకుంటావు. డబ్బైనా, సాయమైనా సరే అస్సలు ఆశించవు. నీ కష్టంతో పైకి ఎదిగి ఎత్తులో ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు. చూడు తల్లి, కొన్ని ముఖ్యమైన పనులకు ముందుగానే నిన్ను ఆహ్వానిస్తున్నారంటే దానికి అర్థం ఏమిటో తెలుసా? నువ్వు కష్టపడే మనస్తత్వానికి గౌరవం ఇస్తున్నారని గుర్తించు. ఈ దీపాన్ని తాకిన నా బిడ్డ ఎప్పుడూ కూడా ఉన్నతమైన స్థానం, అలాగే ఉన్నతమైన ఆలోచనతో ఉంటుంది. ఈ ఆలోచన విధానాన్ని పొరపాటును కూడా వదులుకోవద్దు. నీ కష్టమే నిన్ను గెలిపిస్తుంది. నీ కష్టమే నిన్ను ఎత్తులో నిలబెడుతుంది. నువ్వు ఎప్పుడూ గొప్పదానివి బిడ్డ. మంచిగా ఆలోచించే నీకు ఎప్పుడూ కూడా మంచే జరుగుతుందమ్మా అని బాబాగారు చెప్తున్నారండి ఈ సందేశంలో. బాబాగారు చెప్పిన మాటలను బట్టి ఈ బిడ్డలు బాబాగారి మనసునే ఆకర్షించారండి. బాబాగారు చూపులు వారిపైన తిప్పుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడేటువంటి ఆ మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు. ఎప్పుడూ కూడా ఎంత కష్టంలో ఉన్నా సరే పక్కవారి డబ్బు పైన ఎప్పుడూ ఆశపడకుండా, ఎప్పుడూ తాము కష్టపడుతూ కూడా పక్కవారికి సహాయం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.